श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। భక్తులారా వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 11వదైన శాంతి పర్వంలో 138 అధ్యాయాలు పూర్తి చేశాం. 139వ అధ్యాయంలోని 75వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 76వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్తోచ్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. पूजन्युवाच यस्येह प्रणिनौ पादौ पद्भ्यां च परिसर्पति खन्येते तस्य तौ पादौ सुगुप्तमिह धावतः. పూజనేని పక్షి బ్రహ్మదత్త మహారాజు తోటి అంటుంది, గాయపడిన పాదాలతో ఇంకా పరుగులు పెడుతూ ఉంటే ఎంతగా ముడుచుకుని పరిగెత్తినా ఆ పాదాల గాయాలు పెద్దవే అవుతాయి కానీ తగ్గవు. నేత్రాభ్యాం సరుజాభ్యాం యః ప్రతివాతముదీక్షతే తస్య వాయురుజాచ్చర్ధం నేత్రయోర్భవతి ధ్రువం. రోగగ్రస్తమైన కళ్ళతోటి గాలికి ఎదురు నిలిచి చూస్తుంటే ఆ గాలి వలన ఆ కళ్ళు మరీ చెడిపోవటం నిశ్చయం. దుష్టం పంధానమాసాధ్య యోమాదుపపద్యతే ఆత్మనో బలమజ్ఞాయ తదంతం తస్య జీవితం. తన శక్తిని ఎరుగక మోహవశుడై చెడుదారిలో నడవసాగితే ఆ జీవితం అక్కడే అంతమవుతుంది సుమా. యస్తు వర్షమవిజ్ఞాయ క్షేత్రం కర్షతి కర్షక హీనః పురుషకారేణ సస్యం నైవాశ్నుతే తతః. వాన రాకడను తెలియకుండా పొలాన్ని దున్నితే ఆ కర్షకుడి యొక్క శ్రమ వృధా అవుతుంది. అతను పొలంలో పంటను పొందలేడు. యస్తు తిక్తం కషాయం వా స్వాదు వా మధురం హితం ఆహారం కుర్తే నిత్యం సోమృతత్వాయ కల్పతే. చేదైన వగరైన మధురమైన రుచికరమైన తనకు హితమైన ఆహారాన్ని ఎప్పుడు స్వీకరించేవాడు అమృతత్వాన్ని పొందుతాడు. పద్యం ముక్త్వాతు యో మోహాత్ దుష్టమస్నాతి భోజనం పరిణామమవజ్ఞాయ తదంతం తస్య జీవితం. పరిణామాన్ని గ్రహించకుండా మోహంతో పచ్చమైన పదార్థాన్ని వీడి అపచ్చమైన భోజనం చేస్తుంటే వాడి జీవితం అక్కడితో అంతమైనట్టే సుమా. రేపు మనం 82వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.